హాయ్ అండి, ఇది ఆనపకాయ. దీంతో పాయసం చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగ పైన పొట్టు తీసేయాలండి. తర్వాత ఇది ముక్కలతో కోసి తరిగి కురుము అవుతుంది. ఇలాగ తురిమిసాం కదండి, ఇలాగ పిండితే వాటర్ వస్తుంది. అది పిండియాలి మొత్తం. నెయ్యి వేసుకున్నాం కదా, ఈ కాజు వేసుకొని వేపుకోవాలి. కాజు వేపుతాం కదండి, ఈ తురిగేమో ఇలాగ వేపుకోవాలి. అవన్నీ నెయ్యిలోని వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. నేను ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ పెట్టుకున్నానండి. ఇగో ఈ గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి దానికి. గంట ముందు నానబెట్టుకోవాలండి. అన్ని పాల్లో వేసేయడమే. ఇలాగా వేపించుకోవాలండి. పచ్చివాసన పోయింది కదా, ఇక ఆపిడమని. ముడికిపోయావు కదా, ఈ తురుము ఇప్పుడు వేసుకోవాలి. అందులో కాజు తురుగు వేసుకోవాలండి. ఈ గ్లాస్ తో సగ్గుబియ్యం వేసుకున్నాను. 2 గ్లాసులు పంచదార అండి. ఇకటండి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటది. సింపుల్ రెసిపీ. మీకు నచ్చితే మీరు చేసుకోండి. బాయ్ బాయ్.